హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చిన్న రెమెడీ చెప్తున్నానండి. అక్షంతలు చేసుకోండి. కొంచెం చేసుకున్న తర్వాత కొంచెం విభూది అంటే దేవుడి గుళ్ళైనా ఉంటుంది. గంధం చూడండి, ఈ రెండు మీకు గుడిలోనే మీ పోయే గుడిలోనే దొరుకుతాయి. విభూది, గంధము. కాకపోతే అక్షంతలు కూడా దొరుకుతాయి. మీరు కొంచెం తీసుకోండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే భార్యాభర్త విడిపోయి ఉన్నారో, ఎవరైతే ప్రేమికులు విడిపోయి ఉన్నారో, మీకు ఎలాంటి సమస్య అయినా సరేనండి, మీకు ఇది కాలేదు నాకు అనే ప్రసక్తే ఉండదు. ఈ రెమెడీ చేస్తే అనుకున్న పని కరెక్ట్గా అవి తీరుతుంది. ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు నేను చెప్పినట్లు చెయ్యండి మనస్ఫూర్తిగా. మీకు ఆ రోజే మీకు కల్లో కనిపిస్తుంది. చాలా మంది కానీ ఇది జరుగుతుందా లేదా అనేసి మీరు అనుమానంతో చేస్తే మీకు కళ రాదు, కాంతి రాదు. చెప్తున్నాను. మీరు ఎవరైతే నాకు పెళ్ళి జరగాలి, నాకు ఉద్యోగం రావాలి, మా అమ్మకు బాగా అవ్వాలి, మా చెల్లెలకి, మాది, నా భార్య భర్త కలిసి ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ రెండు చూడండి అక్షంతలు. మీరు సాయిబాబా గుడికి వెళ్ళి ఎవరైనా సరే ఈ గంధం మీరు గొంతు కింద పెట్టుకోండి. ఈ విభూది మాత్రం కొంచెం సాయిబాబాదే తీసుకొని నీ కోరిక ఏదైతే ఉందో అది అవ్వాలని. ఇప్పుడు చాలామందికి అమ్మకు బాగా అవ్వాలి బాబా అని నువ్వే నోట్లు వేసుకోవచ్చు. బాబా నాకు జాబు రావాలి బాబా అని నువ్వే నోట్లు వేసుకోవచ్చు. నీకు ఎలాంటి సమస్య ఉన్నా, నా భార్యాభర్త విడిపోయారు బాబా, మీకు కలవాలి, నా ప్రేమ ఫలించాలి, నేను కోరుకున్న వాడు రావాలి, నేను కోరుకున్న అమ్మాయి రావాలి అన్న వాళ్ళందరికీ కూడా ఇది 100 మందికి రెమెడీ అండి. ఎలాంటి కష్టం ఉన్నా కూడా రెమెడీ. ఇది నోట్లో వేసుకొని కొంచెం నీళ్ళు నోట్లో వేసుకొని విభూది నీళ్ళు తాగేసి మీరు మనసులో తాగేటప్పుడు మన చేతిలో తీసుకున్నప్పుడు అనుకొని గొంతులు వేసుకొని నీళ్ళు పోసుకోండి. విభూది ఒక్కటి ఫస్ట్. తర్వాత ఇది ముఖానైనా పెట్టుకోండి, మీ ఇష్టం, అది ఎక్కడైనా సరే రాసుకొని. తర్వాత ఈ అక్షంతలు కొంచెం చేతిలో పట్టుకొని బాబా గుడి కాడైనా సరే పాదాల కాడ ఇట్లా పెట్టుకొని ఆయన పాదాల కాడ 2 వేసి ఇట్లే చేతిలో పట్టుకొని నీ కోరిక ఆయన పాదాల కాడ చెప్పుకొని నువ్వు తల మీద వేసేసుకోండి. నువ్వు వేసుకోకపోతే నీ పెద్దవాళ్ళ చేత నేర్పించుకోవచ్చు, నువ్వైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత గుడికి వచ్చేసినాక ఆ నైట్ అండి మీరంతా పని అయిపోయింది, ఇంకా నాకేం పని లేదు, నేను పడుకోవాలి అంతే అనుకున్నప్పుడే సాయిబాబాని అడగండి. నాయన నాకు ఫలానా కోరిక, నా సమస్య ఇది, నాకు తీర్చితండి అని చెప్పి మనస్ఫూర్తిగా మనసు ధ్యానముతో పడుకునే ముందు అన్ని పనులు అయిపోయినప్పుడు, తర్వాత ఎవరితో డిస్కషన్ వద్దు, మొత్తం పడుకునేటప్పుడు పడుకోనైనా అనుకోవచ్చు, కూర్చొని అనుకోవచ్చు, ఇది మీ ఇష్టం. ఓపిక లేని వాళ్ళు అనుకొని పడుకున్నారంటే మీకు స్వప్నంలోనే చూపిస్తాడు ఆయన మీకు. ఇది 100% గ్యారంటీ. కానీ నమ్మకం లేని వాళ్ళకైతే చూపించడు, ఇది వాస్తవం. నమ్మి చూపిస్తే ఈ రోజు కాకుండా రేపు 2 రోజులైనా సరే ఖచ్చితంగా ఆ రోజే చూపిస్తాడు, తెల్లారని చూపిస్తాడు. ఇది 100% గ్యారంటీ అండి. మీకు రూపాయితో ఖర్చు అయ్యేదేం కాదు కదా. మామూలుగా ఇది అన్నీ ఇంట్లో దొరికేటివి. ఇవి చేశారంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక 100% అవుతుంది. నేను చేశాను, నేను ప్రతి ఒక్కటి చేసి నాకు దేవుడి మీద నమ్మకం, అందుకే నాకు వాకుతో సహా ఇచ్చేసాడు ఆయన. అనుకున్నదంతా మీకు కూడా రావాలి, మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే నేను బాగుంటానని లెక్కతో చెప్తున్నా, కానీ స్వార్థంతో అయితే కాదు. మీరు ఇలా చేసి చూడండి. నేను చెప్పే దాంట్లో ఏదన్నా ₹1 ఖర్చు ఉంటుందండి మీకు? లేదు కదా. మరి ఎందుకు ఎన్నో చేస్తున్నారు, ఎంతోమంది కడిగిపోతున్నారు, ఎన్నెన్నో నమ్ముతున్నారు. మరి నేను చెప్పేది ఎందుకు చేయట్లేదు? చాలామంది చేశారు. తల్లి నాకు దొరికిందమ్మా, నా బిడ్డకు బాగైందమ్మా, నాకు మంచి భర్త దొరికాడమ్మా, నాకు భార్య మంచిదైందమ్మా, నా భార్య మారిందమ్మని చెప్పిన వాళ్ళు 1000 మంది ఉన్నారు నాకు తెలుసా. ఇళ్ళకాడే వచ్చా బోలెడు మంది ఉన్నారు, అనేక ఊర్లు కూడా. మీకు అందుకని మీరు కూడా బాగుండాలి. ఎంతోమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కష్టపడుతున్నారు. ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయ్యి ఎన్నో సమస్యల్లో ఉన్నారు, ఉద్యోగాలు రాక. ఎంతోమంది ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నారు. మీ సమస్యకి ఖచ్చితంగా రెమెడీ జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.